అందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన కణాంగం హరిత రేణువు గురించి తెలుసుకుందాం. హరిత రేణువులు ఆకుపచ్చని మొక్కలలో, పత్రాలలోను మరియు లేత కాండాలలో ఉంటాయి. హరిత రేణువులు జీవ ప్రపంచం అంతటికీ కేవలం ఆహార పదార్థాలనే కాక ఆక్సిజన్ను అంటే ఆమ్లజనిని కూడా అందించే అతి ముఖ్యమైన కణాంగాలు. హరిత రేణువులు ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి? ఆహార పదార్థాలు తయారు చేయడానికి వీలుగా ఏ రకమైన ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దామా? ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ పటం హరిత రేణువు యొక్క నిర్మాణం. ఇది పత్రాలలో అనగా ఆకులలో ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని పరిశీలిస్తాం. అనగా ప్రతి కణంలో అత్యధికంగా సుమారు 40 వరకు హరిత రేణువులు ఉంటాయి. వీటితో పాటు ఇతర ప్లాస్టిడ్లు కూడా మొక్కల్లోని వేర్వేరు భాగాల్లో ఉండడాన్ని గమనిస్తాం. హరిత రేణువు 2 త్వచాలను కలిగి ఉండే ఒక కణాంగం. వెలుపలి త్వచాన్ని బాహ్య త్వచమని, లోపలి త్వచాన్ని అంతర త్వచమని అంటారు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్న ఈ త్వచం బాహ్య త్వచం, ఇది అంతర త్వచం. ఈ బాహ్య త్వచం హరిత రేణువు యొక్క వెలుపలి వైపుకు, ఇక్కడ మనం చూస్తున్న ఈ అంతర త్వచం లోపలి వైపుకు అమర్చబడి ఉంటాయి. వెలుపలి లోపలి త్వచాల మధ్య మనం ఇక్కడ గమనిస్తున్నాం కదా, ఇది పరిప్లాస్టిడల్ స్థలము అని పిలువబడే ప్రదేశం. ఇందులో లిపిడ్లు మరియు ప్రోటీన్లతో కూడిన ద్రావణం ఉంటుంది. ఇక ఈ 2 త్వచాలకు లోపలి వైపుకు ఉన్న ఈ భాగాన్నంతటినీ మనం ఆవర్ణిక లేదా స్ట్రోమా అని పిలుస్తాం. ఇది ఒక సమజాతీయ మిశ్రమ ద్రావణం. ఈ స్ట్రోమాలో 70S రకపు రైబోజోములు, గుండ్రంగా ఉండే DNA, దీనితో పాటుగా ఎంజైమ్లు ఉంటాయి. ఈ ఎంజైమ్లు కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన వేర్వేరు జీవరసాయన చర్యలను జరపడానికి ఉద్దేశించబడినవై ఉంటాయి. స్ట్రోమాలో విస్తరించి ఉన్న ఇతర భాగాలను చూద్దాం. ఇక్కడ మనకు అనేక బల్లపరుపు సంచుల వంటి నిర్మాణాలు అగుపిస్తున్నాయి కదా. ఈ ప్రతి ఒక్క బల్లపరుపు సంచి వంటి నిర్మాణాన్ని థైలకాయిడ్ అంటారు. ఈ థైలకాయిడ్లు ఒక వరుసలాగా పేర్చబడి నాణాల ఒకదానిపైన ఒకటి అమర్చబడిన దొంతరలాగా అగుపిస్తాయి. ఈ నాణాల వంటి దొంతరలను అనగా థైలకాయిడ్ల యొక్క దొంతరలను గ్రానా అంటారు. ఇక్కడ చూడండి, ఈ థైలకాయిడ్ యొక్క మధ్యలో మనకు కొంత ఈ ఖాళీ ప్రదేశం అగుపిస్తోంది కదా. ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్, ల్యూమెన్ లేదా అవకాశిక అంటారు. ఈ ల్యూమెన్ లేదా అవకాశికలో అనేక వర్ణద్రవ్యపు అణువులు ఉంటాయి.
ఈ ల్యూమెన్లో మధ్యలో పత్రహరితం ఏ అణువు ఉంటుంది. దానిని ఆవరించి పత్రహరితం బి మరియు కెరోటిన్లు, జాంతోఫిల్లు వంటి అనేక వర్ణద్రవ్యపుటణువులు ఉంటాయి. ఇవన్నీ కలిసి కిరణజన్య సంయోగ క్రియ యాంత్రిక విధానాన్ని నిర్వహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియలో జరిగే మొత్తం దశలలో ఈ గ్రాణాలు అనగా థైలకాయిడ్ల దొంతరలలో కాంతి దశకు సంబంధించిన జీవరసాయన చర్యలు, ఈ స్ట్రోమాలో ఇక్కడ పేర్కొనబడుతున్న ఈ భాగంలో స్ట్రోమాలో ఇక్కడ నిష్కాంతి దశకు సంబంధించిన జీవరసాయన చర్యలు జరుగుతాయి. నిష్కాంతి దశకు సంబంధించిన జీవరసాయన చర్యలను జీవ సంశ్లేషణ దశలుగా కూడా పేర్కొంటాం. ఈ థైలకాయిడ్ల దొంతరలు గ్రాణాలు కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలతో కలుపబడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ గ్రాణాలను కలుపుతూ ఉన్న ఈ భాగాలను మనం స్ట్రోమా థైలకాయిడ్లు అంటాం. ఇవి స్ట్రోమా థైలకాయిడ్లు. ఇవి కూడా కిరణజన్య సంయోగ క్రియలో సహకరిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భాగాలన్నీ కూడా, ఇక్కడ మార్క్ చేసుకుంటున్న భాగాలన్నీ కూడా స్ట్రోమా థైలకాయిడ్. ఇది మాత్రం ఏమిటి? ఇది గ్రాణా థైలకాయిడ్. ఇదంతా గ్రాణాగా ఏర్పరచబడ్డ థైలకాయిడ్. ఇక ఇది ఇప్పుడు మనం ఇక్కడ భాగాన్ని చూస్తున్నాం కదా, మనం ఏవైతే రైట్ టిక్ పెట్టుకుంటున్నామో ఇవన్నీ కూడా స్ట్రోమా థైలకాయిడ్. ఈ రకంగా స్ట్రోమా థైలకాయిడ్లు, గ్రాణా థైలకాయిడ్లు అని రెండు థైలకాయిడ్లుగా హరితరేణువు యొక్క అంతర్భాగాలు విభజించబడి ఉంటాయి. ఇక హరితరేణువులో గ్రాణా థైలకాయిడ్లలో జరిగే కాంతి దశ చర్యల్లో ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లు అనబడే స్వాంగీకరణ శక్తి తయారవుతుంది. ఆ స్వాంగీకరణ శక్తిని ఉపయోగించుకొని స్ట్రోమా లేదా ఆవరణికలో ఎంజైమ్లు, పిండి పదార్థపు రేణువులు, 70S రైబోజోమ్లు, డిఎన్ఏ వంటి నిర్మాణాలతో కూడి ఉన్న స్ట్రోమాలో కాంతి దశ, స్వాంగీకరణ శక్తిని ఉపయోగించుకొని జరిగే జీవ సంశ్లేషణ లేదా నిష్కాంతి దశ చర్యలు జరుగుతాయి. ఫలితంగా పిండి పదార్థపు రేణువులు ఏర్పడతాయి. ఈ సమయంలోనే అనగా కిరణజన్య సంయోగ క్రియ సమయంలోనే కాంతి దశలో ఆమ్లజని ఉత్పత్తి కావడం కూడా మనం గమనిస్తాం. ఆమ్లజని ఉత్పత్తి కావడం అనేది కూడా సృష్టిలో ఉన్న వాయు సహిత శ్వాసక్రియను జరుపుకునే అనేక జీవరాశులకు ప్రాణాధారమైన వాయువును అందించే ముఖ్యమైన కణాంగంగా కూడా మనం హరితరేణువును పేర్కొనవచ్చును. ఇది హరితరేణువులకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణం యొక్క అవగాహన.